నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 32వ దావీదు కీర్తన 8వ వచనం. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ప్రియమైన వారలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి బోధకుడు. పరిశుద్ధాత్మను గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తుంది అని, ఆత్మ మీకు బోధిస్తుంది అని. ప్రియమైన సంగమా, ఏం బోధిస్తున్నాడంటే మనము నడవవలసిన మార్గమును బోధిస్తున్నాడట. అంటే ప్రతి మనిషి నడిచే ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని బోధించువాడే మన దేవుడు. అందుకే నేను మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభు చెప్పారు. అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంది. బైబిల్లో కొంతమంది మార్గాల గురించి చెప్పాడు. బిలాము నడిచిన మార్గమని, కయ్యను నడిచిన మార్గమని, ఆతృతపడి నడిచిన మార్గమని, ధనాపేక్షతో నడిచిన మార్గమని, అసూయతో నడిచిన మార్గమని కొంతమందిని గురించి బైబిల్ బోధిస్తుంది. అయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ఆయన నడిపించే మార్గంలో మనం నడవాలి, ఆయన బోధించే మార్గంలో. అందుకే బైబిల్లో ఉన్నమాట, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించండి, పెద్దవాడైనప్పుడు వాడు త్రొట్టిల్లిపోడు. అంటే తల్లిదండ్రులుగా పిల్లలకి నడిచే మార్గం ఒకటి ఉంది, అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఆ బిడ్డల్ని పెంచాలి తల్లిదండ్రులు. అక్కడ వారి గురించి ప్రభు మాట్లాడతాడు, వారి భవిష్యత్తును గురించి తెలియచేస్తాడు. హన్నా సమూయేలుని దేవుని సన్నిధిలో పెంచినప్పుడు దేవుడు సమూయేలుతో దేవుని మందిరంలో మాట్లాడాడు. సమూయేలా అని పిలిచాడు, తనేం చేయాలో చెప్పాడు. బాలుడు నడిచే మార్గం అది. ప్రియమైన తల్లిదండ్రులారా, బిడ్డలు నడిచే మార్గం తల్లిదండ్రులే బోధించాలి. అలాగే మనం నడిచే మార్గం దేవుడు చూపిస్తాడు. లోతుతో అంటాడు, లోతు నేను చూపిస్తున్న కొండకు పో, అది నువ్వు నడిచే మార్గం అది. లోతు అంటాడు, లేదయ్యా నేను సోయర్కి వెళ్తానన్నాడు. భ్రష్టుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి చెప్పాడు, దావీదు నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఇంటి నుండి నీ స్వజనము నుండి నువ్వు బయటికి రా, నేను చూపించు దేశమునకు నేను నిన్ను నడిపిస్తానన్నాడు. నడిపించాడు. దేవుడు బోధించేవాడు, మన మార్గంలో చూపించేవాడు. ఆ మార్గంలో నుంచి తప్పిపోతే ఆయన ఖండించగలుగుతాడు. బిలాముకు చెప్పాడు, బిలాము నువ్వు నడిచే మార్గం ఇది. అతడు తప్పిపోతే అతడిని గద్దించి సరిచేశాడు. చూడండి, ఒక రోజున యెషయా అంటాడు, ఆయన నడిచే మార్గం అతడికి తెలుసు, కానీ ఒకరోజు ఆ మార్గంలో అపజయాలు ఎదురవుతున్నాయి, కీడెదురవుతుంది, శోధనలు ఎదురవుతున్నాయి. అప్పుడు అతడు అన్నమాట, ప్రభా నేను అపవిత్రమైన మనుషులతో కలిసి నడుస్తున్నాను, నీ బోధన చెవిన పెట్టి కనుక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే పరలోకంలో ఉన్నది అగ్ని దిగి రాగా అతడి పెదవులు ఎప్పుడైతే కాల్చబడ్డాయో అతడు నడిచే మార్గంలో దేవుడు చూపించాడు. కనుక ప్రియమైన వారలారా, మనకు బోధిస్తున్నప్పుడు మనం ఆలకించాలి, మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఆ మార్గంలో నడవాలి. అప్పుడే మహిమలోనికి మనం చేర్చబడతాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.